అమ్మా టీ అక్కడ పెట్టమ్మా. అమ్మా చల్లారిపోతుంది. నా పగ చల్లారిపోయేంత వరకు ఏది చల్లారిపోదమ్మా. చాలా రోజుల తర్వాత ఈ భద్రావతి ఇల్లు గుర్తుకొచ్చింది. ఏంటి విషయం? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చామమ్మా. ఊరికే రారు మహానుభావులు, చెప్పండి. మన ఊరికి కొత్త రోడ్ వేయాలనుకుంటున్నామమ్మా. ఏ పాత రోడ్డు నచ్చడం లేదా? ఊరికి దూరం అవుతుందమ్మా. ఏ ఇన్ని రోజులు ఆ విషయం మీకు తెలియలేదా? ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చామమ్మా. నిర్ణయం మీదా ఆయన గారిదా? రఘురామ్ గారే ముందుండి నడిపిస్తున్నారమ్మా. ఆఫీసర్లను తీసుకొచ్చి సర్వే కూడా చేయించారు. ఓ అప్పుడే అక్కడి దాకా వెళ్ళిందా? ఇంతకీ నాతో పనేంటో? ఆ రోడ్డు పొలాల మీదుగా పోతుందమ్మా. దాదాపు 15 ఎకరాలు పోతుంది. అయితే అందులో రఘురామయ్య గారిది 6 ఎకరాలు, మీది 4 ఎకరాలు, మిగిలిన 5 ఎకరాలు రైతులది. అది నేను కష్టపడి సంపాదించుకున్న పొలం. అందరూ కష్టపడి సంపాదించుకున్న పొలమేనమ్మా. అందులో నీ పొలం ఎంతుంది? నాదేమీ లేదమ్మా. అందుకే చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నీ పొలం పోతే తెలుస్తుంది. ఈ సమయంలో నీది నాదే అని పంతాలకు పోతే ఎలా అమ్మా? అందులో నా పొలం ఉంటే ఖచ్చితంగా ఇవ్వడానికి రెడీగా ఉందినమ్మా. 1 ఎకరం 1/2 ఎకరం ఉన్నవాళ్లు కూడా రఘురామయ్య గారి మాట విని ముందుకొచ్చారమ్మా. ఇది అందరికీ మంచి జరిగే పని అమ్మా. మీ బోటి వాళ్ళు రఘురామయ్యలాగా తలుచుకుంటే ఆయనిచ్చారని నేనివ్వాల్సిన అవసరం లేదు కదా. అది కాదమ్మా. ఏదో తమాషా కన్నానులేండి. ఆయనే అంత గొప్ప పని చేస్తున్నప్పుడు నా వంతు సాయంగా నేను కూడా ఎంతో కొంత సాయం చేయకపోతే ఎలా? తప్పకుండా చేస్తాను. సంతోషం. ఈ విషయమే మీతో మాట్లాడి రమ్మని చెప్పారమ్మా. ఊరికి మంచి జరిగితే అందరికీ మంచిదే కదా. నేను ఆయనతో మాట్లాడతాను, మీరు బయలుదేరండి. నమస్కారం. మంచిది. కష్టపడి సంపాదించిన పొలమే ఆయన ఇచ్చేస్తుంటే కడుపు కొట్టి సంపాదించిన పొలం ఇవ్వడానికి ఎన్ని మాటలు అంటుందిరా? ఊరుకోరా బాబు, ఆవిడంటది. నాకు తెలుసురా, మీరు ముందొక మాట వెనకొక మాట అంటారని. పొలం కావాలా? పొలం. సమయానికి ఆదుకున్నారు. చాలా సంతోషం. అయ్యో దాందే ఉంది. నువ్వు ఒక్క మాట అడిగితే రఘురామయ్య గారు ఒక్కరే నిలబడి ఇదంతా చేయగలరు. నేను చేసిన సాయం ఎంత? ఎరా నమస్కారం అండి. నమస్కారం. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. మీకు నిండు 100 ఏళ్ళు. అలాగా? వస్తానండి. మంచిదండి, కానీ పెళ్లికి రావటం మర్చిపోకండి. అలాగేనండి. రారా, రండమ్మా, కూర్చో. అమ్మా సౌమ్య, నాన్నగారు మజ్జిగ తీసుకురామ్మా. అలాగే నాన్నగారు. ఇప్పుడు అవన్నీ ఏమొద్దు కాని ఇలా వచ్చి కూర్చోమ్మా. రామ్మా. సునంద, ఏమిటమ్మా ఇవన్నీ? మా ఇంటి ఆడపిల్లకి పెద్దనాన్న పెద్దమ్మల తరఫు నుంచి ఏవో చిన్న కానుకలు. ఏంటమ్మా వాడివైపు చూస్తున్నావు? తీసుకో. తీసుకోమ్మా. ఎలా ఉన్నాయో చూడు. అలాగే వదినా. నచ్చిందా? చాలా బాగా నచ్చింది వదినా. మా ఇంటి ఆడపిల్లకి మేం పెట్టే నగలు.
అయ్యో ఎందుకమ్మా ఇవన్నీ? రేయ్ నువ్వేం మాట్లాడుకు. ఏమండి మీ చేత్తో తాళిబొట్టివ్వండి. నా కూతురికి నేను చేయించిన తాళిబొట్టు తీసుకో. ఎందుకురా నన్ను రుణగ్రస్తుని చేస్తున్నావు? నీ రుణం తీర్చుకునే తహాత లేని వాణ్ణి. ఇది రుణం కాదురా, బాధ్యత. మా ఆడపిల్లకి మేం చేసుకునే బాధ్యత. శుభలేఖ తీసుకుని పెళ్లికి రావడానికి మేం అతిథులం బంధువులం కాదురా, ఇంట్లో వాళ్ళం. మా బాధ్యతలు మాకుంటాయి. ఏ జన్మలో మేం చేసుకున్న అదృష్టమో ఈ జన్మలో మీ వాళ్ళయ్యాం. అదృష్టం మీదే కాదురా, మాది కూడా. అమ్మా సౌమ్య, నాన్నగారు లోపలికి వెళ్ళి కవర్లు పట్రా. అలాగే నాన్నగారు. శకుంతల బయలుదేరదామా? అలాగేనండి. ఒక్క నిమిషం ఎందుకురా? చెబుతా, కూర్చోరా. రేయ్ ఏంట్రా ఇదంతా? నా కూతురికి నగలు, పట్టుచీరలు, తాళిబొట్టు తెచ్చావు. నా ఇంటి నుంచి కూడా ఈ చిన్న కానుక. రేయ్ ఈ మధ్య నీకు బాగా డబ్బులు ఎక్కువైపోయాయి. వీటికయ్యే డబ్బులు పెళ్లి ఖర్చులు కొంచొచ్చు కదా. స్నేహంలో తీసుకోవటమే కాదురా, తిరిగి ఇవ్వటంలోనూ తృప్తుంటుంది. ఖరీదైనవి కొనలేకపోయాను, ఏమనుకోకండమ్మా. ప్రేమతో కొనిచ్చారు కదా మావయ్య, వీటికంటే ఖరీదైనవి ఇంకేముంటాయి? మంచి మాట అన్నావమ్మా. రేయ్ ఈ బట్టలు కూడా కిందటిసారి నా పుట్టినరోజుకు నువ్వు కొనిచ్చినవేరా. కొంచెం తినమ్మా. ఇంక చాలమ్మా, క్లాస్ కి టైం అయిపోతుంది. తినవే. ఉహుం, అయిపోయిందమ్మా. వద్దు. అయినా ఏంటి నువ్వు ఈ మధ్య తిండి తగ్గించేశావు? గాయత్రమ్మ గారు సమంతలాగా సన్నబడిపోదామనండి. సత్తి పని చేసుకుంటానులేండి. అన్నయ్య, అన్నయ్య రారా. రేయ్ అభి తొందరగా రా. ఆ నాన్నగారు వస్తున్నా. పదవే రా. బాయ్ అమ్మా. బాయ్ వదినా. బాయ్. బాయ్ రాదమ్మా. నెమ్మదిగా వెళ్ళి రండర్రా. ఏంటి భద్రావతి గారు దారి తెప్పొచ్చారు? లేదు బాబూ, మన ఊరికి మీ నాన్నగారు కొత్త దారి వేయిస్తున్నారని తెలుసుకుని ఏ దారిలో వెళితే బావుంటుందో తెలుసుకుందామనొచ్చాను. మంచిదండి. ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? కంప్యూటర్ క్లాస్ కి. వెళ్ళమ్మా వెళ్ళు. బాగా చదువుకో. మీ అందరూ తండ్రంత గొప్పవాళ్లు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్స్. బాబూ ఒక మాట. ఏదో ఒకటి చెప్పే వెళ్తారుగా, ఇంకా చెప్పలేదేంటా అనుకుంటున్నాను. చెప్పండి. చెల్లెలు జాగ్రత్త, అందమైన పిల్ల. ఏ పాడుకళ్ళైనా పడ్డాయనుకో లేనిపోని వస్తా. వెళ్ళిరండి. పడితే ఆ కళ్ళు పీకేసి కాళ్ళు విరిచేస్తా. మీరేం టెన్షన్ పడకండి. ఒరే సత్తిపండు, ఊరకొక్క ఇంట్లోకి చొరబడుతుంది, తరివే. నేను కుక్కని కానే ముసిలి మొసలిని. ఆగు భద్రావతి, ఆగు భద్రావతి, ఆగు భద్రావతి. అమ్మా సునంద, అతిథి వచ్చారు, కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఇవ్వమ్మా.
నమస్కారం. నమస్కారం. కూర్చో భద్రావతి. బయట్నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవడం పద్ధతి. మీరు పద్ధతులు ఆచరించడంలో మొదటి స్థానంలో ఉంటారు. మనిషి పద్ధతిగా బతికినప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతతకు మించిన ఆస్తే ఉంటుంది. మీ ఇల్లు చాలా అందంగా ఉంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా. మజ్జిగ తీసుకోండి. మీ మర్యాదలు కూడా బాగున్నాయి. భద్రావతి, వచ్చిన పనేంటో చెప్పు. మీరు పంపించిన మనుషులు నా దగ్గరకొచ్చారు. కొత్త రోడ్డు గురించి మీరు చెప్పమన్న మాటలు కూడా చెప్పారు. అవి ఆయన చెప్పిన మాటలు కాదు భద్రావతి, ఊరందరి మాట అదే. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. రఘురాం గారి విజయం వెనుక శకుంతల గారి అండ చాలా ఉంది. ఆయనలో సగభాగాన్ని కదా. భద్రావతి, సమయం వృధా చేయకుండా విషయమేంటో చెప్పు. ఒకసారి పొలం విషయం గురించి ఆలోచించమని అడగడానికొచ్చాను. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను భద్రావతి. అభ్యంతరం చెప్పేవాళ్లు నాలాంటి వాళ్ళు ఒకరుంటారు కదా. మీలాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు. మీరు మాత్రమే ఉన్నారు. ఈ పిచ్చి జనాల కోసం మనం మన పొలం దానం చేయడం ఎంతవరకు మంచిది? మనమంటే జనం భద్రావతి. అది కాదండి, మన ఊరికి పూర్తిగా రోడ్డు లేదన్న సమస్య లేదు కదా. ఆ దూరాన్ని దగ్గర చేయాలన్నదే కదా ఈ ఆలోచన. అవసరమంటారా? అవసరమే. 3 నెలల క్రితం నారాయణకి అవేందో తెలుసు కదా. అవసరానికి వైద్యం అందక చనిపోయాడు. మర్చిపోయావా? గుర్తుంచుకోవడానికి అదేమన్నా గొప్ప విషయమా? నీకు గుర్తుండదేమో, నాకు మాత్రం గుండెల్లోనే ఉంటుంది. అది వాడి తలరాతండి. అతని కొడుకు స్థానంలో మీ కూతురుంటే కూడా ఇలాగే మాట్లాడతారా? బాలాజీ, వాడన్న దాంట్లో తప్పే ఉందండి. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. చూడు భద్రావతి, అందరి మంచి కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాదనకు. నువ్వు చేసే మేలు నీ బిడ్డకి పుణ్యంగా మారుతుంది. నువ్వు మంచితనంతో ఇస్తే జనం నిన్ను నెత్తిన పెట్టుకుంటారు. లేదంటే గవర్నమెంట్ వాళ్లే తీసుకుంటారు. పద్ధతిగా వెళ్దాం భద్రావతి. ఏదో ఈ గవర్నమెంట్ వాళ్లతో పెట్టుకుంటే తొందరగా అయ్యే పనులు కావని, అనవసరంగా పొలాలు అటు రోడ్డుకి కాకుండా ఇటు జనాలకి కాకుండా పోతాయని చెప్పడానికొచ్చాను అంతే. భద్రావతి, పెట్టే ముహూర్తానికి శంకుస్థాపన జరుగుతుంది. అనుకున్న దానికంటే ఒక్కరోజు ముందే నిర్మాణం పూర్తవుతుంది. మీరింతగా చెప్పాక కాదంటానా? నేను కాదన్నా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మీరన్నట్టే కానివ్వండి. వెళ్ళొస్తాను. మంచిది. చివరికి ఒప్పుకుంది. పెట్టే ముహూర్తానికి శంకుస్థాపన జరుగుతుంది. అనుకున్న దానికంటే ఒక్కరోజు ముందే నిర్మాణం పూర్తవుతుంది. రాయ్, బుద్ధుందా లేదా?
చావడానికి బయలుదేరావా? మీరే గుర్తేసి అలా మాట్లాడతారేంటి? కళ్ళు నెత్తిన పెట్టుకుని వెళ్తుంటే అది నా తప్ప? మీరే స్పీడ్ గా వచ్చారు, తప్ప మీదే. ఏయ్, ఎక్కువ మాట్లాడకుండా ముందు వాడిని పక్కకు తీయండి. హలో భద్రావతి గారు, ఒక్క నిమిషం. పక్కకి తీసేయడానికి అక్కడ పడున్నది ఎవరో చూడండి, ఒక మనిషి. నాకు మనిషి అయినా రాయి అయినా ఒకటే. కానీ మాకొకటి కాదు, ఆ రాళ్లలో మేము దేవుణ్ణి చూసుకుంటాం. నెత్తిన పెట్టుకుని ఊరేగండి, నాకేంటి? ముందు జరగండి. ఇతనికి న్యాయం జరిగేంత వరకు ఒక్క ఇంచు కూడా మీరు ముందుకి కదలలేరు. మిమ్మల్ని వెళ్ళమని చెప్తున్నాను, నేను వెళ్ళలేను అని చెప్పడం లేదు. వెళ్ళలేరు. న్యాయం జరగకపోతే మీరు ఈ జనాన్ని దాటి ముందుకు కదలలేరు. నా సంగతి మీకు తెలీదు. అడ్డంగా వస్తే దేన్నైనా అడ్డు తొలగించుకొని వెళ్ళిపోతాను. అది మీ కళ. ఇప్పుడేం కావాలి? ముందు ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. తర్వాత అక్కడ ఇతనికి జరగరానిది ఏమైనా జరిగితే అతనికి తగ్గ నష్టపరిహారం చెల్లించాలి. చెల్లించకపోతే మన ఊరికి ఈ జనమే పోలీస్ స్టేషన్, ఈ జనమే కోర్టు. తీర్పు కూడా వీళ్లే చెప్తారు. జడ్జి గారి కొడుకువు కదా, న్యాయం బాగానే మాట్లాడుతున్నావు. మా ఇంట్లో పనివాడు, మా ఇంట్లో విశ్వాసంతో ఉన్న కుక్క కూడా ఇలాగే మాట్లాడుతుంది. మా రక్తమే అంత. నా స్థాయిని గురించి మాట్లాడే వయసు నీకింకా రాలేదు. స్థాయి గురించి మాట్లాడడానికి వయసు కావాలి, మంచి గురించి మాట్లాడడానికి మనసుంటే చాలు. హ, తండ్రికి మించిన తెలివైన వాడివి. నిజం మాట్లాడేవాడికి తెలివైన వాడివి అన్న బిరుదునిస్తే స్వీకరించడానికి నేను సిద్ధమే. డబ్బు కోసమే కదా? ఇదిగో 2 కట్టలు మొహాన కొట్టేసి 2 చేతులు దులుపుకుని వెళ్ళిపోతే అయిపోతుందా? ఇంకేం చెయ్యాలి? ముందు మీరు ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. నేను ఒక్కడుగు వెనక్కి వేశానని మీరు 3 అడుగులు ముందుకు వేయకండి. 3 చెరువుల నీళ్లు తాగించేస్తా. మీరు ఇతన్ని ఇప్పుడు తీసుకువెళ్ళకపోతే ఇంతసేపు సహనంతో ఉన్న ఈ జనం ఆవేశాన్ని చూశారుగా. మర్యాదగా ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇతనికి వైద్యం చేయించి దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుని ఆ బిల్లు అతనికి నయమైనంత వరకు అతను పనిలోకి వెళ్ళలేడు కాబట్టి దానికి తగ్గ నష్టపరిహారం చెల్లించి అప్పుడు మీరు వెళ్ళిపోండి. పట్టండి. అవును, 3 రోజులు క్లాస్కి డుమ్మా కొట్టి ఎక్కడికి వెళ్ళిపోయావే? హైదరాబాద్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయి వచ్చానే. జాబ్ వస్తే చెక్కేయడమే. మరొక్కదానివే ఉండగలవా? ఏమవుతుంది, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అబ్బాయిలతో చాలా డేంజర్ అంట కదా? అందరూ అలా ఉండరే, 100లో ఒక్కడైనా మంచోడు ఉండడా? ఏంటి అలా విచిత్రంగా చూస్తున్నావు? అది ఐ డొనేషన్ క్యాంప్. ఒకసారి నేను అతనితో మాట్లాడాలి. ఎవరు? ఆ వైట్ షర్ట్ అబ్బాయా? అవును. గాయత్రి, ఒక అబ్బాయితో మాట్లాడమా? ఏంటే మ్యాటర్? నువ్వు ఊహించుకున్నట్టు కాదులే. పర్వాలేదు, చెప్పవే. అతన్ని చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అతన్ని నీకు తెలుసా? ఎందుకు తెలీదు? మా ఏరియానే. పేరు కిరణ్. అందమైన వాడు, మంచి మనసున్నవాడు, సెటిల్ ఫ్యామిలీ, ఒక్కడే కొడుకు. చాలా. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? సారీ చెప్పడానికి ఇన్ని డీటెయిల్స్ ఎందుకే? సారీ చెప్పడానికా? అవునే, చిన్న పొరపాటు జరిగింది, అందుకే సారీ చెప్పాలి. పొరపాట? ఏంటది? చెప్తాను, ముందు నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఏంటి ఈ సస్పెన్స్? మహా తల్లి, ముందు నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఇది ఫిల్ చేసండి. బాలు, ఇది చూడు. హాయ్ బ్రదర్. హాయ్ వల్లి, ఏంటి మళ్ళీ ఇటువైపు వచ్చావు? నా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. అవునా? ఎక్కడ? అయ్యో, అది మీరు కూడా నన్ను కొట్టడానికి వచ్చారా? కొట్టడం ఏంటి? సారీ అండి. ఎందుకండి? మీరు నన్ను కాపాడడానికి వచ్చారని తెలియక ఆ రోజు అలా జరిగిపోయింది. ఓహో, ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యన ఒక స్టోరీ జరిగిపోయిందన్నమాట.
వెరీ వెరీ సారీ అండి. ఈ మాట చాలండి బాబు. నన్ను క్షమించమని అడుగుతూ మీరు నన్ను క్షమించానని చెప్పేశారు. మీరు నన్ను ఎక్కడ రోడ్ సైడ్ రోమియో అనుకుంటారేమోనని తెగ టెన్షన్ పడిపోయాను. మీరు ఎప్పుడు కలిస్తే అప్పుడు జరిగిన విషయాన్ని చెప్పేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. బట్ లక్కీగా మీరే ఈరోజు దేవతలా ప్రత్యక్షమయ్యారు. జరిగింది మనసులో పెట్టుకోకండి. మనకు మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకోనండి. అంతా స్ట్రైట్ ఫార్వర్డే. అయితే నా మీద మీకు కోపం లేదు కదా? ముందు మీరు చెప్పండి. ముందు మీరు చెప్పండి. ముందు మీరే చెప్పండి. మీరే చెప్పండి ముందు. బాబోయ్, ఎవరో ఒకరు చెప్పండి. మీ మీద నాకు కోపం లేదు. అమ్మయ్యా, ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది. సో ఈరోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. కంటికి కనిపించేవన్నీ నిజం కాదుగా? అవును, నిజం కాదు. ఇంతకీ ఏం చూసావు? అది